Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film Bhavanam. 2 hours 90 minutes రన్ టైమ్‌తో 9వ తారీఖు నైట్ ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పిన ముందు ఇప్పుడే గాని మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైమ్ వాచ్ మూవీ. అది కూడా ఎక్కువే అనిపించింది. ఇలాంటి మూవీస్ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో చూస్తే అది కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. అలాగే ఆ ఓటీటీలో కూడా మనకి టైం ఉండేటప్పుడు చూస్తేనే బెటర్ అనిపించింది. అలాగే ఇలాంటి ఒక ఇదొక హర్రర్ మూవీ అంట. సో, చాలా రోజులయింది కదా అని చెప్పేసి హర్రర్ మూవీ కదని అలా వెళ్తే ఏమనిపించలేదు అసల. ఫస్ట్ హాఫ్ ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ ఏమనిపించలేదు. డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఆ యాక్టర్ పర్ఫార్మెన్స్ గానీ, అలాగే ఇంకా సాంగ్స్ కానీ ఏమాత్రం ఏమనిపించలేదు. ఇంకా స్టోరీ పరంగా వెళ్తే ఒక ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లోనైతే దెయ్యం ఉంటుంది. అసలు ఆ దెయ్యం ఎలా చనిపోయింది ఏటో తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. దానికన్నా ముందు ఇంకొక స్టోరీ కూడా ఉంటది. అసలు ఆ ప్లేస్‌కి ఎందుకు వీళ్ళందరూ వెళ్ళాల్సొచ్చింది ఇదంతా మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. సాంగ్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఏమాత్రం నాకు అనిపించలేదు. అలాగే కామెడీ టైమింగ్ పరంగా కూడానా ఏదో రొటీన్‌గా అనిపించింది. ఆ జోక్స్ కూడానా పెద్దగా ఏమి అనిపించలేదు. ఇంకా యాక్టర్స్ ఉన్నారు. గెటప్ శ్రీను గారు ఒకళ్ళు, మురళీధర్ గౌడ్ ఒకళ్ళు, అజయ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ నలుగురు మాత్రం మెయిన్ క్యారెక్టర్స్. ఎవరంటే ధనరాజ్ గారు ఒకళ్ళు, ఇంకా శకలక్ శంకర్ గారు, ఇంకా సప్తగిరి గారు, ఇంకొక తాగుబోతు రమేష్ గారు. వీళ్ళు నలుగురు అయితే మెయిన్ క్యారెక్టర్స్. సైడ్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి అజయ్ గారు, ఇంకా గెటప్ శ్రీను గారు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.